చాలా మంది క్రికెటర్స్ ని చూసుంటాం, కానీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ వన్స్ ఇన్ ఏ జనరేషన్. తన తండ్రి చనిపోయిన ఆపదలో ఉన్న టీం కోసం వెళ్లి మ్యాచ్ ఆడతాడు. తన టీం ని ఏమైనా అనాలి అంటే ముందు తనని దాటాలి అని కంచుకోటలా నించుంటాడు. అందరూ T20Is అనే మోడర్న్ క్రికెట్ ని ఇష్టపడుతుంటే అసలైన క్రికెట్ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ ని ప్రమోట్ చేస్తాడు. ఒక ప్లేయర్ బ్యాట్ ఫేస్ లో ఉంటే అతను అపోజిషన్ అయినా అతని వైపు నించుంటాడు. చేతికి స్టిచ్చెస్ ఉన్నా లెక్క చేయకుండా టీం ని గెలిపించడానికి ఆడుతాడు. అతను ఆడితే రంజీ ట్రోఫీ మ్యాచ్ కి కూడా హౌస్ఫుల్స్ పడేలా చేస్తాడు. అతని ఆరా ఎలాంటిది అంటే ఆస్ట్రేలియా లాంటి టీం కూడా అతనితో కష్టం అతన్ని అవుట్ చేయకపోతే మ్యాచ్లు గెలవలేమని ప్లాన్లు వేసుకునేలా చేస్తాడు. ఓడిపోయే స్టేజ్ లో ఉన్నామని ప్రపంచమంతా నమ్మినా అక్కడ విరాట్ కోహ్లీ ఉంటే అతన్ని దాటి ఎవడ్రా వెళ్లేది అనే రేంజ్ లో మ్యాచ్ ని గెలిపిస్తాడు. 18 ఏళ్లుగా ఇండియన్ క్రికెట్ టీం ని తన భుజాలపైన మోస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ ని ఏలుతున్నాడు. అతని కెరియర్ లో చాలాసార్లు చరిత్రను తిరగరాశాడు. కానీ ఇప్పుడు అతనే ఒక చరిత్ర. హీఈస్ అన్డౌటెడ్లీ ద గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ దిస్ జనరేషన్. నిజానికి ఇలాంటి ప్లేయర్ మన టీంలో ఆడుతున్నందుకు గర్వపడుతున్నాను. హ్యాపీ బర్త్డే కింగ్ కోహ్లీ. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్.